హాయ్ అండి. ఈరోజైతే నేను థ్రెడ్ వర్క్ ప్లస్ బీడ్స్ కూడా వేసి కుట్టానండి. ఇది మామూలుగా యాంకర్ థ్రెడ్ వాడాను. మామూలుగా 6 పేటలు ఉంటాయి కదా దానికి. ఇదేమీ లేదండి, గొలుసు కుట్టే. అంటే మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క గొలుసు అలాగా దాని పక్క నుంచి వేసి, అంటే మామూలుగా కాకుండా ఇటువైపు మీ చేతి వైపుకి తిప్పుకోవాలండి. తిప్పి మళ్ళీ మామూలుగా అలా నాటు వేసేసుకోవడం. అంటే ఒక ఎస్ లాగా కనిపిస్తుంది అన్నమాట అది. ఈ వర్క్ అయితే మగ్గం వర్క్ మీద వేస్తారండి. ఇది జిగ్జాగ్ వర్క్ అంటారు. మనం ఇది హ్యాండ్ అదే నార్మల్ నీడిల్తో కూడా ఇలాగ వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే మీరు మొత్తం చివరి వరకు వేసేసుకోండి. అంటే ఇది వచ్చి మీకు బ్లౌజ్ నెక్కి బాగుంటుందండి అది. మీరు ఏ టైప్ ఆఫ్ మెడ అయినా సరే అదండి, రౌండ్ కానీ కొంచెం ఇలాగా మెల్లి తిరిగి ఉంటుంది కదా, ప్రతి దానికి వేసుకోవడానికి వీలుగానే ఉంటుందండి ఇది. షేప్ చూపించాను కదండి, ఇలాగ మెడ కూడా మనం కుట్టుకుంటాం కదా, రౌండే కాకుండా. ఇది వర్క్ అయితే సులువేనండి, తొందరగానే అయిపోతుంది ఇది. నేను తర్వాత అయితే వీటికి బీడ్స్ కుట్టాను. ఇది మొత్తం అయిపోయిందండి. ఇలాగా అంటే మీకు వేసి చూపించాను అంతే, బ్లౌజ్కి వేసి చూపించలేదండి, మామూలు క్లాత్ మీద చూపిస్తున్నాను మీకు. ఇది అయిపోయిందండి ఇలాగా. ఇప్పుడైతే నేను క్రిస్టల్ బీడ్స్ ఉంటాయి కదండి, అది అంటే సైజ్ అడుగుతున్నారు కదా, 2mm ఉంటాయి సైజ్ అండి అవి. అంటే మనం అదే ముందైతే ఈ పూసలు వేద్దాం అనుకున్నాను, వైట్ వేయలేదు. అంటే వైట్ అంత బాగా కనిపించలేదండి, అందుకని మళ్ళీ తీసేసాను. మీకు చూపించేస్తాను, అది చూడలేదండి, అది కట్ చేయలేదు. ఇప్పుడైతే నేను క్రిస్టల్ బీడు బ్లూ తీసుకుని 2mm అండి అది, అంటే చిన్న సైజు కాదు పెద్దది కాదు. అలాగే షుగర్ బీడు 1mm అండి. అంటే నెంబర్స్ అడుగుతున్నారు, అంటే నేను కొంచెం చూసుకుని చెప్తున్నాను అనమాట. ఆ సైజు వేసుకోవచ్చండి.
ఇవంటే నేను మనం మెడలో వేసుకుంటాం కదా, ఆ బీడ్స్ అండి అవి సైజు. అలాగే మీరు ఒక క్రిస్టల్ బీడు, ఒక షుగర్ బీడు అలా వేసుకుంటే మీకు లుక్ బాగా కనిపిస్తుందండి. అంటే ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందని నేను కుట్టాను. మీరు ట్రై చేయండి. మొత్తం అలాగే చివరి వరకు మధ్యలో అలాగే గ్యాప్ ఉంది కదా, అక్కడ వేసేసుకోండి అలాగే. మీరు ఇది హ్యాండ్ వర్క్, అదే థ్రెడ్ వర్క్ అండి, మామూలుగా కూడా కుట్టుకోవచ్చు. మీరు డ్రెస్ కానీ వేసుకోవచ్చండి, అంటే పూసలు కాకపోతే. లేదంటే బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇది కుట్టు సులువేనండి. దీంట్లో ఇంకా రకాలు ఉన్నాయి, తర్వాత కుడతానండి. దీనికైతే ఇప్పుడు మీరు మొత్తం అంతా చివరి వరకు ఫిల్ చేసేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.